ఝాన్సీ. హలో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఝాన్సీ, పెళ్ళనేది ఆడదానికి ఒక అదృష్టం, ఒక వరం. ఆ వరాన్ని అందుకుపోయే నువ్వు 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు నేనేం కోరుకుంటున్నానో తెలుసా? నిన్ను త్వరలో పెళ్లి కూతురు చేయమని. ఆయన ఎంత కోరుకున్నా అది జరగని పని ఝాన్సీ. ఎందుకంటే నేను ఇలాగే బ్రతకాలని నా నుదుటిని ఎప్పుడో రాశాడా దేవుడు. రాజీ, నువ్వు ఇల్లాలుగా హాయిగా బ్రతకాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. అలాగే. ఝాన్సీ, ఈ ఫోటోలో నీతో ఉన్న అమ్మాయి ఎవరు? నా చెల్లెలు. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. నా పెళ్లి పిలుద్దాం అనుకున్నా ఎక్కడుందో తెలీదు. పిచ్చి పిల్ల. అది ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. ఎప్పుడో ఒకప్పుడు కలవచ్చు. ఝాన్సీ, ఆమెను ఎప్పటికీ కలుసుకోలేవు. ఏ? నీ చెల్లెలు కలిసి. నీకు తెలుసా? ఆమె ఈ లోకం వదిలి ఎప్పుడూ వెళ్ళిపోయింది. అవును ఝాన్సీ, ఆమె చావుని కళ్ళారా చూశాను. ఆమె కూడా నాలాగే అమ్మాయిని నమ్ముకునే వాడిని నమ్ముకుంది. వాడి ప్రేమ నిజం అనుకుంది. కానీ వాడు బలవంతాన ఆమెను వ్యాపారంలోకి దింపబోతే పాడైపోలేక ప్రాణం తీసుకుని చచ్చిపోయింది. ఊరుకో ఝాన్సీ, ఊరుకో. జరిగిన దాని గురించి మర్చిపోయి జరగవలసిన దాని గురించి ఆలోచించు. అవును, జరగవలసిన దాని గురించే ఆలోచిస్తున్నాను. రాజీ, నా చెల్లెలు చావు కారకుడు ఎవడో తెలుసా? బాగా తెలుసు. వాడి పేరు సుందరం. వాడెక్కడుంటాడో తెలుసా? ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రోకర్లను చంపేస్తున్నారు కదా, అందుకని వాడు బెదిరిపోయి రహస్యంగా రాయల్ హోటల్లో ఉంటున్నాడు. ఈ సంతోష సమయంలో వాడి గురించి ఆలోచించకు. అర్థమైందా? నో విజిటర్స్, నో ఫోన్ కాల్స్. ఎంత ముఖ్యమని చెప్పినా సరే. అండర్స్టాండ్? సార్, సోడాలు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా మీకు ఏదైనా? తెచ్చినాడు సంతోషించాను కానీ ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చూడు, ఎవరైనా సరే లోపల రావడానికి వీలేదు. జాగ్రత్త. అలాగే సార్. అబ్బాబా, ఏమిటి ఝాన్సీ ఇంకా రెడీ అవ్వలేదా? హాయ్ హ్యాండ్సమ్. ఎవరు? ఎందుకు వచ్చావు? అసలు నేను ఎవరు అనిచ్చారు? ప్రశ్నలు అడగడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్నావా, లేక నా జవాబులు కూడా విందాం అనుకుంటున్నావా? అయినా ఎందుకంత కంగారు? నేను నీ వ్యాపారానికే సంబంధించిన దాన్ని. నీతో అవసరం ఉండి ఎవరికీ తెలియకుండా లోపలికి వచ్చాను. డామ్ ఇట్. ఇది హోటల్ అనుకున్నావా, ధర్మసత్రం అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళ లోపల రావడానికి? ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తాను. రాస్కెల్. ఆహా, అనవసరంగా తొందరపడితే అందపోయే అదృష్టం జారిపోతుంది. నాకే అదృష్టం అక్కలే. నువ్వు దారి తప్పి నా గదిలోకి వచ్చావు. నాలాంటి ఆడపిల్లలు ఎప్పుడు దారి తప్పినా, తప్పు దారిలో పడినా నీలాంటి అందగాడే కారణం అవుతాడు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ? రాణి. మగవాళ్ల మనసులకు రాణిని, వాళ్ళ మతులు పోగొట్టే మహారాణిని. కనుసైగతో రాజుల్ని కూడా కాళ్ళ దగ్గరికి తెప్పించుకోగల రాణిని. అనవసరంగా భయపడకు డియర్. నువ్వెవరవే నాకు అనవసరం. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి. ఆల్ రైట్, నువ్వు మనగాడివైన మగాడనుకున్నాను. అయితే అప్పారావు నాతో అంత అబద్ధం చెప్పాడనమాట. అప్పారావా? అప్పారావు నీకెలా తెలుసు? బాగా తెలుసు. అతను బతికుంటే నీ దగ్గరికి రాకపోదును. ఎప్పుడో మాటల్లో నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. నువ్వేంటి ఇలా భయపడిపోతున్నావు? ఏమిటా మాటలు? నేను భయపడటం ఏంటి? చేయి కలుపుతావు అనుకున్నాను.
కానీ నీకు ఆ అదృష్టం లేదనుకుంటాను. చేతకాని వాడి దగ్గరకు వచ్చినందుకు సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. ఆగు చూడు, ఈ సుందరాన్ని అంత తేలిగ్గా తీసిపారే. కాకపోతే ఈ మధ్య మా పరిస్థితులు ఏం బాగలేదు, అందుకే కొంచెం అనుమానించాల్సి వస్తుంది. ఆల్ రైట్, కమాన్.